ఎక్కడ నిలవాలి? నువ్వు మంచిగా చేస్తలేవు, నీకు చేయొస్తలేదు, నీకు మంత్రులకు చేయొస్తలేదు, నీకు పని చేయొస్తలేదు. కేసీఆర్ సారినప్పుడు మంచిగా ఉండని ఎట్లా చెప్పాలి? మనము ఓటేసి చెప్పాలి. మన ఓట్లు వచ్చినాయి కదా, ఇప్పుడు మన బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకుంటే కేసీఆర్ మంచిగా చేసినప్పుడు నేను మంచిగా చేస్తలేనట్టు అని తెలివస్తుంది ఆయనకు. అవునా కాదా? మరి దెబ్బ పెడతాను. ఆ దెబ్బ పెడితే చీరలు వస్తాయి, ఆ దెబ్బ పెడితే కళ్యాణ లక్ష్మితో పడుతున్న బంగారం వస్తుంది. అక్కడ ఓటేస్తే, మన బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే 6 గ్యారంటీలు వస్తాయి, 2500 రూపాయలు వస్తాయి, 4000 పెన్షన్ వస్తుంది, పెద్ద మనుషులకు పెన్షన్ వస్తుంది, కొత్త వాళ్ళకి పెన్షన్ వస్తాయి, రోడ్ వస్తుంది, రోడ్ వస్తుంది. లేకపోతే సపోర్ట్ కొట్టుకుంటే దాన్ని చూడాలి. అందుకే దయచేసి కాటిపల్లి గ్రామస్తులకు కూడా నేను చెప్తాను, దయచేసి ఒక ఆడబిడ్డలాగా రిక్వెస్ట్ చేస్తాను. కేసీఆర్ ఉంటే నిజంగా కూడా చాలా మంచి రాష్ట్రాన్ని వేలిండు, మంచిగా వేసిండు, ఒక్కొక్క సమస్యను తీర్చిండు, ఒక్కొక్క సమస్యను తీర్చి ఊర్లను ముందుకు తీసుకుపోయిండు. ఊర్లు మంచిగా ఉండే, పల్లెలు మంచిగా ఉండే, రైతులు మంచిగా ఉండ్రి, అందరూ సంతోషంగా ఉన్న సమయంలో దెబ్బపడ్డది. అయినా పర్వాలేదు, మళ్ళా పల్లెలన్నీ కేసీఆర్ రావాలని కోరుకుంటున్నారు. ఆ కోరుకునే విధానం తెలవాలంటే మనము ఈ ఎన్నికలలో మన తమ్ముడి కత్తెర గుర్తు దుర్గేష్ కు ఓటేసి కాటిపల్లి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారు, పని చెయ్యాలి అనే సోయి వాళ్ళకి కల్పించాలి. మనకు అన్ని రకాల పనులు అయ్యే విధంగా వాళ్ళకు ఒకసారి దెబ్బ పెట్టి చూపెట్టాలని మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని అందరినీ కలుసుకొని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. దుర్గేష్ తో పాటు వార్డు మెంబర్లు కూడా ఉంటే వాళ్ళను కూడా, వార్డు మెంబర్లు ఉంటే వాళ్ళకు కూడా గెలిపించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తాను. మరి మిమ్మల్ని అందరినీ కలుసుకున్నందుకు పేరు పేరున అందరికీ కూడా ఆడబిడ్డలకి శిరస్సు నమస్కరిస్తున్నా. సరే, మొన్న జరిగింది ఇబ్బంది, అయినా పర్వాలేదు. కేసీఆర్ సార్ నువ్వు పోగొట్టుకున్నావంటేనే బాధ అనిపించింది. ఎందుకంటే రాష్ట్రాన్ని 14 ఏళ్లు కొట్టాడి పదవి రాజీనామా చేయమంటే గెలిపించినామా పెట్టి తెలంగాణ తెచ్చుకున్నాం. పదవి రాజీనామా చేసి ఇచ్చిపెట్టి ఎమ్మెల్యే పదవి ఇచ్చిపెట్టుకుని తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. అయినా పర్వాలేదు. మరి మొన్న జరిగిన ఎన్నికల మాటలు నమ్మినాం, ఎన్నో చెప్పిండ్రు, రకరకాల మోసం చేసిండ్రు, రకరకాల మాటలు చెప్పిండ్రు, నమ్మినాం. కానీ ఆయన కుక్కడి గుర్తుపెట్టుకోండి, రేవంత్ రెడ్డికి రాజ్యం ఏదొస్తలేదు, పరిపాలన చేయొస్తలేదు, పైసల మీద అవగాహన లేదు, దేనికి ఎంత ఖర్చు పెట్టాలో తెలుస్తలేదు, ఎక్కడికెళ్ళి దేవాలో తెలుస్తలేదు, ఏడ పెట్టాలో తెలుస్తలేదు. అందుకని నన్ను రోజుక తినుండ్రి, లేకపోతే నా చెప్పులు ఎత్తుకుపోతే అటు చూస్తుండ్రు, ఇల్లోళ్ళు నమ్ముతలేరు, అప్పులోళ్ళు నమ్ముతలేరు అనేది మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి దయచేసి రాష్ట్రం ఏలరాని వాళ్ళు గద్దె మీద ఉండడానికి వీలేదు. ప్రజలు ఆగమవుతారు, పేదోళ్ళు ఆగమవుతారు, ఊళ్ళు ఆగమవుతాయి, పల్లెలు ఆగమవుతాయి, పట్నాలు ఆగమవుతాయి. మళ్ళా సార్ వస్తేనే మళ్ళీ అంత కుదురుకుంటది. మళ్ళా సార్ కేసీఆర్ సార్ వస్తేనే నేనంతా చక్కదిద్దుతాడు. ఆయనకే ఉన్నది అంత శక్తి, అంత శక్తివంతుడు ఆయననే తెచ్చుకోవాలి. అప్పటిదాకా ఓపిక పడదాం. ఎలక్షన్లు వచ్చినప్పుడు తప్పనిసరి ఎలక్షన్లు వస్తాయి. ఇప్పుడు ఈ ఎలక్షన్లు వచ్చినాయి, ఇంకా కొన్ని రోజులకి ఎంపీటీసీ ఎన్నికలు వస్తాయి. ఆ ఎన్నికలు దెబ్బ పెట్టాలి. మూడోసారి వస్తాయి కదా ఎమ్మెల్యే ఎన్నికలు. అప్పుడు దెబ్బ పెడితే మళ్ళా వాళ్ళు పారిపోవాలి, కేసీఆర్ సరస్సు గద్దె మీద కూర్చోవాలి. అటువంటి ఎన్నికలు మనం చేసుకోవాలి. వస్తుంటాయి ఎన్నికలు, వస్తుంటాయి, ఓడతారు, గెలుస్తారు, అన్ని నడుస్తుంటాయి. కానీ మంచిగా చేసుకోవాలి.